అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. ఈ ఆరోగ్య రంగానికి సంబంధించి వివిధ రాష్ట్రాలు బడ్జెట్ కేటాయింపులు చాలా భయంకర బాధపడేలాగున్నది. తెలంగాణ 2022, 2023 స్టేట్ ఫైనాన్స్ కమిటీ ఆడిట్ నివేదిక ప్రకారం ఏదైతే ఉన్నదో దాంట్లో బడ్జెట్ తెలంగాణలో వైద్య విభాగానికి 4% మాత్రమే బడ్జెట్ కేటాయించినట్టుగా మనకు రిపోర్ట్స్ ప్రకారం అర్థమవుతా ఉన్నది. ఇందులో 2017, 2018 సంవత్సరానికి సంబంధించి మిగతా రాష్ట్రాలకు అందుబాటులో ఉన్నట్టు సమాచారం ప్రకారం మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే ఆయా రాష్ట్రాల సగటు 5.09 5.09 ఉంటే తెలంగాణ 4.59% ఉన్నది అనేది ఇక్కడ నేను తెలియజేస్తున్నాను. 2021, 2022కు సంబంధించి మనం తీసుకున్నట్టు మిగతా రాష్ట్రాలకు ఆరోగ్యానికి 6.2% కేటాయిస్తే తెలంగాణ 4.19% కేటాయించారు. సో కొత్తగా ఏర్పడిన దాని ప్రకారం కొత్త రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో 2024, 2025 సంబంధించి వచ్చినప్పుడు పెద్దగా ఇందులో పెద్ద మార్పులు ఏమి లేవు అనేది మనకు అర్థమవుతా ఉన్నది. సో ఇంకా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులు భర్తీ చేయాలి. దాంతో పాటు 1:6, 1:4 పెట్టుకోండి. ఖచ్చితంగా నాన్ పారామెడికల్ సిబ్బంది. ఒక డాక్టర్కి ఒక ల్యాబ్ టెక్నీషియను, ఒక ఎక్స్‌రే, ఒక స్కానింగు, ఇద్దరు నర్సులు లేకపోతే ముగ్గురు నర్సులు, ఈ 1:6 రేషియో కూడా రిక్రూట్మెంట్ చేయాలి. తద్వారా ప్రజలకి ఏదైతే ఉన్నదో అది ఉపయోగం జరుగుతుంది. దాంతో పాటు ప్రైవేట్ హాస్పిటల్స్‌లో గవర్నమెంట్ డాక్టర్లు పనిచేసేవి వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్‌లో పనిచేయకుండా ఎన్టీ రామారావు టైంలో లాగా జీవో ఒకటి తీసుకురావాలి. ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏం కాదు, దేశవ్యాప్తంగా ఇది ఉంటే తప్ప పరిష్కారం అయ్యేలా లేదు. దాంతో పాటు ప్రతి మండల కేంద్రంలో 24 గంటల హాస్పిటల్‌ని ఒకదాన్ని రన్ చేయండి. అప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ మూవ్‌మెంట్ తగ్గుతుంది. కనీసం ఒక డాక్టర్‌నే 24 గంటలు ఉండేలాగా ఒక 4, 5 రిక్రూట్మెంట్ చేయండి ప్రతి మండల హెడ్ క్వార్టర్‌లో. వాళ్ళు పొద్దాకలు 24 గంటల్లో ఒక డాక్టర్, ఇద్దరు డాక్టర్లు ఉంటారనుకోండి 24 గంటలు. మంచిదే కదా, ఇబ్బందులు ఉండవు. ప్రజలు ఎక్కువ డబ్బులు ఖర్చు చేసుకోవాల్సిన పని ఉండదు. సో ఆ విధంగా స్ట్రెంథెన్ అవుతుంది. మీరు ఎంత వెల్ఫేర్ చేసినా, ఎంత అభివృద్ధి చేసినా ప్రజల యొక్క ఆర్థిక సాధికారత లేకపోతే ఆర్థికంగా డెవలప్ కావడమే కదా మీకున్న ఉద్దేశం. మరి మీరు ప్రభుత్వ డాక్టర్లు రిక్రూట్మెంట్ చేసి పారామెడికల్ సిబ్బందిని మీరు రిక్రూట్మెంట్ చేయగలిగితే ఖచ్చితంగా 24 గంటల సర్వీసులు పెట్టండి ప్రతి మండల కేంద్రంలో కనీసం. ఏజెన్సీ ప్రాంతంలో మాకు భద్రాచలం బెల్ట్‌లో అటువైపు పెడుతూ ఉన్నారు. అట్లా మైదాన ప్రాంతంలో కూడా 24 గంటల డాక్టర్ల సౌకర్యాలు పెట్టండి. ఒకళ్ళు కాకపోతే నలుగురిని రిక్రూట్మెంట్ చేయండి. ఈ 24 గంటలు ఒక డాక్టర్ అన్నా రెగ్యులర్‌గా ఉండే ప్రయత్నం చేయండి. తద్వారా ఉపయోగం జరుగుతుంది. ఒక డాక్టర్‌నే పెట్టేసి పొద్దురుపూట చూసి వెళ్ళిపోయి తర్వాత సీరియస్ కేసులన్నీ, ఎక్కువ డబ్బులు ఖర్చులయ్యే కేసులన్నీ కూడా మళ్ళీ ఇతర ప్రైవేట్ హాస్పిటల్స్‌కి అటు వెళ్ళిపోయి ప్రజలు అప్పుల పాలవుతా ఉన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి డాక్టర్ పోస్టులు, ఇతర పారామెడికల్ సిబ్బంది పోస్టులు భర్తీ చేయాలి. దాంతో పాటు 24 గంటలు ప్రతి మండల కేంద్రంలో 24 గంటల హాస్పిటల్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. ఆ విధంగా మాత్రమే ఎక్కువ ఉపయోగం జరుగుతుంది. బడ్జెట్ ఏదైతే ఉన్నదో ఇప్పటికే చెప్పాము, తెలంగాణ రాష్ట్రంలో 4.59 అని, లేకపోతే తర్వాత 6.2% అంటే 4.19 అని, ఇట్లా 4.19 2021, 2022 సంవత్సరానికి సంబంధించింది డేటా. సో 4.19 అంటే 4.19 2021, 2022 సంవత్సరంలో బడ్జెట్ అలాట్మెంట్స్. 100కి రూ. 4, రూ. 5 కూడా కేటాయించకుండా ప్రజలంతా ఎక్కువ ఖర్చు చేసేది దాని మీదనే చేస్తున్నారు. వాళ్ళకి వచ్చిన ఆదాయంలో 60% పైగా దాని మీదనే ఖర్చు చేస్తున్నారని అనేక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. మీరు డాక్టర్ రిక్రూట్మెంట్ చేసి ప్రతి మండల కేంద్రంలో కనీసం ప్రతి 10 ఊళ్ళకి ఒక డాక్టర్నైనా పెట్టండి. లేకపోతే ప్రతి 6 గ్రామ పంచాయతీలకు ఒక క్వాలిఫైడ్ డాక్టర్ని పెట్టండి. తద్వారా సగం జబ్బులు ప్రజలు అక్కడనే తగ్గిపోతాయి. ఏదో మిగిలిన హార్ట్ ప్రాబ్లమ్సో, లివర్ ప్రాబ్లమ్సో, కిడ్నీ ప్రాబ్లమ్సో, క్యాన్సర్ లాంటివో ఇతర పెద్ద పెద్ద జబ్బులుంటే జిల్లా కేంద్రం దాకా వస్తారు. జిల్లా కేంద్రం నుంచి దాటి ఇంకా మళ్ళీ స్టేట్ దాకా వెళ్ళాల్సిన పని లేకుండా 100, 200 కిలోమీటర్ల లోపునే హెల్త్‌కి సంబంధించిన సమస్యల పరిష్కారం కావాలి. ఆ విధంగా మెడికల్ వ్యవస్థ రూపొందితే తప్ప ప్రజలు అభివృద్ధి గారు. ఎందుకంటే సంపాదించిన డబ్బులన్నీ మెడికల్ బిల్లే కట్టేస్తున్నారు. అది అసలు మెడికల్ మాఫియా ఉన్నది వ్యవస్థలో. ముఖ్యంగా భారతదేశంలో 5,000 రకాల మందులుంటేనే కొన్ని దేశాల్లో ఎన్ని మందులకు పర్మిషన్ ఇచ్చారని విమర్శలు చేస్తున్నారు. హ్యూమన్ బాడీకి సంబంధించి 5,000 రకాల మందులుంటే సరిపోద్దని. మీరు 1,00,000 రకాల మెడిసిన్స్‌కి పర్మిషన్ ఇచ్చారు భారతదేశంలో. ఎందుకు ఇచ్చారు? ఒక తలకాయ నొప్పికి ఎన్ని రకాల టాబ్లెట్లున్నాయి? ఒక జ్వరానికి ఎన్ని రకాల మాత్రలున్నాయి? ఒక పెయిన్ కిల్లర్‌కి సంబంధించి ఎన్ని వందలు కాదు, ఎన్ని వేల రకాల మెడిసిన్స్ ఉన్నాయి? ఎందుకు ఇన్ని రకాల మెడిసిన్స్? ఎటువైపు దేశాన్ని తీసుకుపోతా ఉన్నారు? కానీ ఉపాధి పెరుగుతుందా అయినా ప్రజలని పట్టిపీడిచ్చే వాటికి సంబంధించి అన్నిటికి అన్ని పర్మిషన్లు ఇవ్వటం ఏంది? దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా?
అదే కంపెనీ, అదే డ్రగ్ అందులోనే ఉంటది. పేరు మార్చి మళ్ళీ ఇంకొక టాక్స్ తగ్గించుకోవడం కోసం ఇంకో కంపెనీ పేరుతో రిలీజ్ చేస్తా ఉన్నారు. సో, ఇదొక భాగం. అందుకోసం ఇక్కడ నేను చెప్పదలుచుకున్నదేందంటే, వాటి మీద మాఫియాని అరికట్టాల్సిన అవసరం ప్రభుత్వాల మీదనే ఉంటది. ఇట్లాంటి అంశాల మీద నిలదీసినటువంటి వాళ్ళకి సంబంధించి డాక్టర్స్ యునైటెడ్ అయ్యి వాళ్ళని ఇబ్బందులు చేస్తా ఉన్నారు. ముఖ్యంగా మెడికల్ మీద యుద్ధం చేసే వాళ్ళని చాలామందిని నేను చూశాను. వాళ్ళని టార్గెట్ చేస్తా ఉన్నారు ఆ లీడర్స్‌ని. సో, ఇదంతా సమాజానికి మంచిది గాదు. అలాంటి డాక్టర్ వృత్తిలో ఉండి చిన్న పిల్ల చేష్టలు చేసేటువంటి వాళ్ళని చాలామందిని చూసాం. వాళ్ళ వ్యక్తిగత క్యారెక్టర్‌ల జోలికి నేను వెళ్ళట్లా. అది వేరే సందర్భంలో ఎప్పుడైనా సందర్భం వచ్చి మాట్లాడదాం. ఆహ్, ఇక్కడ పాలిసీ మ్యాటరే మాట్లాడుతా ఉన్నాం. ఓ లీడరు స్పష్టంగా ఈ మాఫియాకి వ్యతిరేకంగా ఫైట్ చేస్తే ఉన్నటువంటి అందరనంట్లా ఎక్కువ మంది డాక్టర్లు అట్లున్నారు. వాడి సంగతి ఎక్కడ వస్తుండో చూసుకోవటం, వాళ్ళు ఫోన్‌లు చేసుకోవటం. వాడిని అసల ఆడు భయపడిపోతున్నాడు. మెడికల్ వాళ్ళ మీద ఏమన్నా ఫైట్ చేయాలంటే భయపడిపోతున్నారు. వాడికో, వాడి కుటుంబ సభ్యులకి ఏదన్నా జరిగితే, మళ్ళీ వీళ్ళంతా డాక్టర్లు ఫోన్‌లు చేసుకొని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫోన్ కూడా అక్కర్లా మెసేజ్‌లు చేసుకొని, మళ్ళీ ఏం చేస్తారనే ఒక భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇది అంత మంచిది కాదు. అందుకోసం ప్రభుత్వ వైద్య రంగాన్ని డెవలప్‌మెంట్ చేయడం ద్వారా మాత్రం ఇదంతా పరిష్కారం అవుతది. ఈ ప్రైవేట్ రంగాలకు సంబంధించి ఏమైనా మాట మాట్లాడితే, ఈ డాక్టర్లు, వాళ్ళకి సంబంధించిన పీఆర్ఓలు వాళ్ళకి ఆర్థిక పరిస్థితులను ఎంక్వైరీ చేయటం, బిల్లులు ఎక్కువేయటం, ఏమైనా గట్టిగా గద్దిచ్చినోళ్ళని వాళ్ళ సంగతి చూసే ప్రయత్నం చేయటం, థ్రెటన్ చేయటం, ఈ రకరకాల పరిస్థితులు సమాజంలో మనం చూస్తా ఉన్నాం. సో, అందుకోసం నేను ఇంకోటి చెప్పదలుచుకున్నదేంటంటే, ఊకే పొద్దాక అల్లోపతి ఏదైతే ఉందో ఇంగ్లీష్ మందుల మీద ఆధారపడేంత దరిద్రం ఇంకొకటి లేదు. అది గుండె ఆపరేషనో, లేకపోతే కిడ్నీకి ట్రాన్స్‌ప్లాంటేషనో, లేకపోతే క్యాన్సరో, ఆ క్యాన్సర్ అలాంటి వాటికి పెద్ద సీరియస్ డిసీజెస్‌కి ఏదైతే ఉందో లాంగ్ రన్ డిసీజెస్ లేకపోతే క్రానికల్ డిసీజ్ అంటారు వాటిని. ఆటికి సంబంధించి ఇంగ్లీష్ మందులు ఓకే గానీ, మిగిలిన వాటికి ఆయుర్వేదం, హోమియోపతి, ప్రకృతి వైద్యాలున్నాయి. ఇంకా ఎముకలు, కండరాలు, నరాలకు సంబంధించి అక్యుపెంక్చర్ వైద్యం ఉన్నది. అది చైనా వైద్యమేనండి. ఆత పురాతన భారతీయ వైద్యమేనండి. సో, అట్లా ఇతర ప్రత్యామ్నాయ ఆరోగ్య రంగాలను కూడా స్ట్రెంథెన్ చేయకుండా, ఈ మెడిసిన్స్ లేపోతే ఈ మెడికల్ మాఫియాని, ఇంగ్లీష్ మందుల దాడిని అరికట్టలేము. సో, దీనికోసం అసలు వ్యవస్థలో చిన్నాభిన్నమైపోతుంది. ప్రజలంతా పేదరికంలోకి నెట్టివేయబడుతున్నారు గాబట్టి. అందుకోసం మీరు ఇంగ్లీష్ డాక్టర్‌లని రిక్రూట్‌మెంట్ ఐదుగురిని చేశారనుకోండి. కనీసం హోమియోపతి, ఆయుర్వేదిక్, ప్రకృతి వైద్యులను కనీసం ఒక్కళ్ళనైనా రిక్రూట్‌మెంట్ చేయండి. అదేవిధంగా అక్యుపెంక్చర్‌ని కనీసం జిల్లా కేంద్రంలో కూడా నలుగురు అక్యుపెంక్చర్ డాక్టర్‌లను పెట్టండి. చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇంగ్లీష్ మందులు వాడి వాడి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చెప్పేసి డాక్టర్లు చెప్తా ఉన్నారు. పోద్దాకల అటువైపు ఎందుకు నెట్టేస్తున్నారు ప్రజలందరిని? వాడు 100 ఏళ్ళు బతకాల్సినోడు మీ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ఇంగ్లీష్ మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ఇంక ఎర్లీగా లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది కదా! ఆయుష్ తగ్గిపోతుంది కదా! అందుకోసం ఇంగ్లీష్ మందులతోని పాటుగా వీటన్నిటిని ఏదైతే ఉందో హోమియోపతి, ఆయుర్వేదం, ప్రకృతి వైద్యులు, అదేవిధంగా చైనా వైద్యం ఏదైతే అక్యుపెంక్చర్ ఇయన్నిటిని కూడా స్ట్రెంథెన్ చేయటం ద్వారా ప్రతి జిల్లా ఆసుపత్రిలో ఇవన్నీ విభాగాలుండాలి. ఇప్పటికే ఇంగ్లీష్ మెడిసిన్ జిల్లా హెడ్ క్వార్టర్స్‌లో మా ఖమ్మానికొచ్చినప్పుడు ఆయుర్వేదిక్ ఉన్నది, హోమియోపతి ఉన్నది. అట్లనే మిగతా అన్ని జిల్లాల్లో గూడా ఉండాలి. దీనితోని పాటు ప్రకృతి వైద్యశాలలు ఉండాలి అనుబంధంగా. ప్రభుత్వ మెడికల్ కాలేజీలకి అనుబంధంగా. అదేవిధంగా అక్యుపెంక్చర్ హాస్పిటల్స్ గూడా ఉండాలి. అక్యుపెంక్చర్ హాస్పిటల్స్ ఉంటే సగం సమస్యలు తీరిపోతాయి ప్రపంచంలో. సో, అందుకోసం దేశంలో ఇంకా తీరిపోతాయని చెప్పదలుచుకున్నాను. ఇన్ని మందుల కంపెనీలు వాడే ఉండడు. సో, నేను ఇంకోటి చెప్పదలుచుకున్నదేంటంటే కొబ్బరి బొండాలు పొల్యూట్ అయినాయి అని చెప్పేసి వీడియో చేస్తారు. పాలు కలుషితమైనయని వీడియో చేస్తారు. పండ్లు, ఫలాలు కలుషితమైనయి లేపోతే ఆర్గానిక్‌గా తినాలని పెద్ద సిద్ధాంతాలు చెప్తారు. పొద్దాకల క్యాన్సర్ కారకాలైనటువంటి ఫాస్ట్ ఫుడ్‌లు, జంక్ ఫుడ్‌లు తినొద్దని చెప్పేటోడుండడు. ఆ! ఈ మెడికల్ మాఫియాని ఇదంతా క్యాంపెయిన్ చేసేది. అదేవిధంగా క్యాన్సర్ కారకాలైనటువంటి అనేక రకాలైనటువంటి రంగులేసి రకరకాల ఆహార పదార్థాలు తినే వాటి ఫుడ్స్ మీద నియంత్రణ ఉండదు. చిప్స్, కుర్కురేలు రకరకాల చిప్స్ కంపెనీలకు సంబంధించి వాటి మీద నిషేధం ఉండదు. అనేక శీతల పానీయాల వల్ల ఆరోగ్యం ఖరాబవుతుంది. వాటి మీద నిషేధం ఉండదు. వాటికి మళ్ళీ బ్రాండెడ్ సినిమా యాక్టర్లు కూడా యాడ్స్ ఇస్తుంటారు వీటన్నిటికి ఇప్పటిదాకా చెప్పినటువంటి. చివరికి ఆల్కహాల్ ఏదైతే ఉందో మద్యపానానికి వివిధ రూపాల్లో ఉంటే మద్యపానానికి కూడా సినిమా యాక్టర్లు డబ్బుల కోసం యాడ్స్ ఇచ్చుకుంటూ యాడ్స్ కోసం, డబ్బుల కోసం యాడ్స్‌లో పనిచేస్తా ఉన్నారు. సో, సినిమా యాక్టర్లు కూడా డబ్బుల కోసం యాడ్స్‌లో పనిచేస్తున్న పరిస్థితి ఉన్నది. ప్రజలు ఎటువైపు నెట్టేయబడతా ఉన్నారు. టీచర్ చాయిస్ అనేది బ్రాండ్ ఉంటది. మరి వాళ్ళేం మాట్లాడరు టీచర్లు. మా బ్రాండ్ పేరు తీసేయండని. డాక్టర్ చాయిస్ అని బ్రాండ్ ఉంటది ఆల్కహాలు. వాళ్ళేం మాట్లాడరు.
లాయర్ స్పెషల్ బ్రాండ్ ఉంటది. వాళ్ళేమి మాట్లాడరు. హ్మ్. సిగ్నేచర్ అట. మరి సిగ్నేచర్ అనేది గూడా బ్రాండ్ అట. ఇయన్నిటి మీద నియంత్రణ ఉండాలి. ముఖ్యంగా ప్రజల జీవితాల్లో, సామాన్య ప్రజల జీవితాల్లో గౌరవప్రదంగా భావించేటువంటి వృత్తుల పేర్లు పెట్టి, ప్రజల్ని మభ్యపెట్టి, మద్యపానానికి సమాజాన్ని భ్రష్టు పట్టించే కార్యక్రమం ఏదైతుందో వీటి మీద నియంత్రణ రావాలి. కొన్ని పేర్లు అసలు తీసేయాలి, తొలగించాలి. సో, అలాంటి విధానాలు ఇయన్నీ గూడా ఆరోగ్యాన్ని ఖరాబ్ చేస్తాయి. ఏది అయినప్పటికీ గూడా హెల్త్ సెక్టార్‌కి సంబంధించి ముఖ్యంగా ఓన్లీ అల్లోపతి ఇంగ్లీష్ మెడిసిన్‌ని నమ్ముకునే ప్రయాణం చేస్తాయి. క్యాన్సర్ లాంటి ట్రీట్మెంట్స్‌కి కొన్ని కడుపులో గడ్డలైతే, కొన్ని ఆపరేషన్‌లు ఇంగ్లీష్ వైద్యం కాదనట్లేదు. కానీ అన్నీ సర్వరోగ నివారణ అన్నిటి మీద అన్నీ దాని మీద ఒకదాని మీదనే ఆధారపడతాయి. ఏదైతే ఉన్నదో ఇక కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదటం తప్ప మరొకటి కాదు. ఈ వ్యాధులకి ప్రత్యామ్నాయ మార్గాలున్నాయి. ఆహారపు అలవాట్లని సెట్ చేసుకుంటే ఇయన్నీ సర్వరోగ నివారణగా ఉండేటువంటి మన భారతీయ వైద్యంలోనే ఆ వైపుగా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ వైపుగా ముందడుగు వేయాల్సిన అవసరం ఉన్నది. ఆ విధంగా ముందుకు పోవాలని కోరుకుంటూ, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్‌లో రాయండి అని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థాంక్ యూ అనండాల్.